చిన్నతనంలోనే నాకు తల్లిదండ్రులు దూరమయ్యారు. నన్ను అభిమానించే వాళ్ళు దూరమయ్యారు. కానీ చూసారా, దేవుడు నన్ను ఒంటరిని చేయకుండా ఒక చెల్లిని, ఒక తమ్ముణ్ణి ఇచ్చాడు. వాళ్ళని ప్రాణంగా చూసుకునే క్రమంలో నేను పడిన కష్టాన్ని నేను మర్చిపోయాను. అందరికీ పెళ్ళిళ్ళైపోయి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి నేనెవరో, నా చెల్లెలెవరో, మా వాళ్ళంతా ఎవరో తెలిసేలా చేశాడు ఆ దేవుడు. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మీరు నా జీవితంలో ఉన్నారు. నన్ను అభిమానించే వాళ్ళు నా చుట్టూ ఉన్నారు. మన జీవిత గమనం చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. మనిద్దరి పరిచయం ఎలా మొదలైంది, తరువాత మనం ఒక్కటవ్వడానికి ఎలాంటి కారణాలు ఎదురయ్యాయి. చివరికి వర్ష విషయం కూడా చూడు. సమంతని వంశీని కలపడానికి తను ఎవ్వరికీ కనిపించకుండా పేరు మార్చుకొని పెళ్లి చేసుకోవడానికి కూడా నిర్ణయించుకుంది. కానీ వంశీ ప్రేమ గొప్పది. దానికి వర్ష ప్రేమ బలమైంది. కాబట్టి ఆఖరి నిమిషంలో అన్ని నిజాలు తెలిసి డాక్టర్ గారు కూడా వీళ్ళ ప్రేమని గౌరవించి ఆ పెళ్లిని ఆపడం నిజంగా ఎంత మంచి విషయం. అవునండి, డాక్టర్ గారు కోరుకున్నట్టు, మనందరం అనుకున్నట్టు వంశీకి వర్షాకి పెళ్లి జరగాలి. ఒకసారి వంశీతో మాట్లాడండి. అలాగే రాణి, వర్ష కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సమంత కనిపించడం లేదు అన్న బాధలో ఉంది కాబట్టి సమంత తిరిగొచ్చాక అన్ని సమస్యలు సర్దుకుంటాయి. తొందరలోనే వంశీకి వర్షాకి పెళ్లి చేద్దాం. వాళ్ళ ప్రేమను గెలిపించి ఆ జంట ఆనందంగా ఉండేలా చూద్దాం. తప్పకుండా రాణి. వర్ష దూరం అయిపోతుందని ఇంకెప్పుడు బాధపడద్దు. నిజంగా ఫొటోస్ చాలా బాగున్నాయండి. మరింత గొప్పగా మీరు ఫొటోస్ తీశారు కదా, వీటిలో దేనికి అవార్డు వచ్చింది? ప్రతి ఫోటోగ్రాఫరు ప్రకృతిని అందంగా చూపించడానికి, ప్రకృతిలో ఉన్న పక్షుల్ని మరింత గొప్పగా చూపించడానికి ఎంతో ప్రయత్నిస్తాడమ్మా. వాటికి అవార్డులు వస్తాయని ఆశిస్తాడు. కానీ నేను ఊహించని విధంగా ప్రకృతి మీద కాకుండా ఇంకో ఫోటో మీద నాకు అవార్డు వచ్చింది. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోని మెమరీ అమ్మా. అవునా? ఆ ఫోటో ఎక్కడుంది? నువ్వు చూస్తున్నావు కదమ్మా, ఆ ఆల్బంలో లాస్ట్ నుంచి రెండో ఫోటో తీ. ఈ ఫోటో ఏనా? ఆ ఫోటోయేనమ్మా. ఇది నా చెల్లి వర్ష ఫోటో కదా? అదేంటమ్మా ఆ ఫోటోని అంతలా చూస్తున్నావు? అసలు ఈ ఫోటో మీరు ఎప్పుడు తీశారు? ఎక్కడ తీశారు? ఇప్పుడంటే సిటీ ఎంతో డెవలప్ అయింది. కానీ 20 సంవత్సరాల క్రితం ఇంకా కొన్ని ఏరియాలు డెవలప్ కాలేదమ్మా. ఆ సమయంలో ఫోటోల కోసం తిరుగుతూ సాంబయ్య టీ కొట్టు దగ్గరికి టీ తాగుదామని వెళ్ళాను. కానీ ఆ రోజు అక్కడ సాంబయ్య లేడు. ఒక చిన్న పిల్ల ఉంది. సాంబయ్య లేడమ్మా అంటే మీకేం కావాలండి అని అడిగింది. నేను టీ కావాలి అన్నాను. బాబాయ్ గారు లేరు, అయినా నేను చేస్తాను కదా అని ఆ చిన్నపిల్ల నాకు టీ పెట్టించిందమ్మా. నిజంగా ఆ టీ చాలా బాగుంది. అప్పుడే ఆ పిల్ల చిన్నతనంలోనే
అంత చక్కగా టీ పెట్టడం, పనిచేసే తీరు నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయిని ఫోటో తీస్తాను అన్నాను. అప్పుడు ఆ పాప నాతో ఓ మాట చెప్పింది. నాతో పాటు మా చెల్లి తమ్ముడిని కూడా ఫోటో తీయండి అంది. ఆ మాట నాకు మరింత నచ్చింది. వెంటనే ఆ పాపకి వాళ్ళ చెల్లి తమ్ముడితో ఫోటో తీశాను. ఒక చిన్నపిల్ల తనకన్నా చిన్నవాళ్ళైన ఇద్దరిని చూసుకుంటూ ఒక టీ స్టాల్ నడుపుతూ బతుకుతున్న తీరు నాకు చాలా గొప్పగా అనిపించిందమ్మా. అందుకే ఆ ఫోటోని కాంపిటీషన్కి పంపించాను. దానికే నాకు అవార్డు వచ్చింది. ఇప్పటికీ ఆ టీ షాప్ ఉందా? ఇప్పుడు లేదమ్మా, కానీ చాలా రోజుల వరకు రాణియా హోటల్ నడిపించేది కదా. నువ్వు కూడా పేరు వినే ఉంటావు. ఆ రాణియేనమ్మా ఆ చిన్న పాప. ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఫోటో నా దగ్గరే ఉంది. ఈ వర్షాన్ని ఆ వర్షాన్ని నువ్వే తెలుసుకుంటావు. తీసుకొస్తాను. ఫోటో నా డెస్క్లోనే ఉండాలమ్మా, కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు. ఏంటమ్మా ఆ ఫోటో గురించి అంతలా అడుగుతున్నావు? వాళ్ళెవరో నీకు తెలుసా? ఇప్పుడే తెలుసుకున్నాను. సరేనమ్మా, నేను వంట కంప్లీట్ చేసి వస్తాను. నువ్వు చెప్పింది నిజమే తాతి. ఈ వర్ష ఎవరో కాదు, నా చెల్లెలే, నా సొంత రక్తమే. ఎన్ని రోజులు నా చెల్లెలి మీద నేనే పగని పెంచుకున్నాను. నా చెల్లెలి గురించి ఇంత నీచంగా ఆలోచించాను. తన మీద వెయ్యకూడని నిందలు వేశాను. మీరంతా నా వర్ష అని చెప్తున్నా నేనెవరి మాట నమ్మలేదు. నువ్వు ఈ ఫోటో గురించి చెప్పావు, అది కూడా అబద్ధం అనుకున్నాను. కానీ మీరంతా నిజమే చెప్పారు. నేను ఒక్కదాన్నే భ్రమలో ఉన్నానని ఇప్పుడే తెలిసింది. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన మన వర్ష ఇప్పుడు మీ దగ్గరే ఉంది. నా చెల్లెలు ఇన్ని రోజులు నాతోనే ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది తాతయ్య. ఎక్కడికి వెళ్ళిపోయావక్క? నీకోసమే ఇక్కడ అందరము ఎదురు చూస్తున్నాము. అన్ని నిజాలు తెలిసాక అందరం కలిసి సంతోషంగా ఉండాలి అనుకున్నా. కానీ నువ్వు మాత్రం నేను నీ చెల్లిని అని నమ్మలేకపోతున్నావు. నేను నిన్ను మోసం చేశానని నువ్వు భ్రమపడుతున్నావు. నా వాళ్ళంటే నాకు ప్రాణమక్క. నీకోసమే బ్రతకాలి అనుకున్నాను. అలాంటి నిన్ను నేను మోసం చేస్తానా? ఏంటమ్మా సమంత కోపమేంటో ఇక్కడ అందరికీ తెలుసు. దానికి కోపం వచ్చినప్పుడల్లా ఇలా అలిగి బయటికి వెళ్ళిపోతుంది. కోపం తగ్గాక మళ్ళీ తిరిగొచ్చేస్తుంది. ఇన్ని రోజులు నిన్ను ద్వేషించేతను నువ్వే తన చెల్లివి అని తెలిసేసరికి తట్టుకోలేకపోయింది. కాని అందరం చెప్పిన దాని గురించి సమంత ఆలోచిస్తుందమ్మా. మళ్ళీ వెనక్కి తిరిగొచ్చేస్తుందమ్మా. అందరం కలిసే ఉంటాం. నువ్వేం భయపడకో. రామ్మా, భోంచేద్దు. లేదు నానమ్మ, అక్క కోపం చూస్తే నాకు చాలా భయం వేసింది. తను మళ్ళీ తిరిగొచ్చి నన్ను క్షమించే వరకు నేనేమి తినలేను. అది తిరిగి రావడానికి ఆస్కారమే లేదు. అది కోపంతో వెళ్ళినా దాన్ని పైకి పంపించే ప్రయత్నం చేశాను. బ్రేక్స్ ఫెయిల్ అయిన కారు ఈ పాటికి ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ అయి ఉంటుంది. సమంత కాలం చేసే ఉంటుంది. కాకపోతే ఇంకా ఫోన్ కాల్ రావడం లేదు. చెప్పాను కదమ్మా, కోపంలో వెళ్ళింది.
కోపం తగ్గాక వచ్చేస్తుంది అని. అయినా క్షమించటానికి నువ్వేం తప్పు చేయలేదమ్మా. నీ విషయంలో సమంత చాలా తప్పులు చేసింది. అవన్నీ తెలుసుకుని అదే నిన్ను క్షమాపణ అడుగుతుంది. నా తల్లివి కదమ్మా. రా, అన్నం తిందువుగాని పద. వద్దు నానమ్మా, నాకేం తినాలని లేదు. అక్క ఇంటికొచ్చి నాతో మాట్లాడే వరకు నాకు బాధగానే ఉంటుంది. మీ తాతయ్య కూడా బయటికి వెళ్లారు కదా, ఆయన తీసుకొస్తారు. నువ్వు ఆకలితో ఉన్నావంటే ఆయన అస్సలు తట్టుకోలేరమ్మా. వదినా, నువ్వు నీ మనవరాలకి అన్నం తినిపిస్తున్నావు కదా, ఇదే సరైన సమయం. ఏ రోజుకైనా పనికొస్తుందని ఈ పాయిజన్ ముందే తెచ్చి ఇంట్లో ఉంచాను. కానీ ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఊహించలేకపోయాను. ఒక మనవరాలిని బయటికి పంపించి పైకి పంపించే ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు ఇంటికొచ్చిన ఈ మనవరాలికి నువ్వు ప్రేమగా పెట్టే ముద్దే తన ప్రాణం తీసేలా చేస్తాను. ఉండు, నేనే ఇక్కడికి అన్నం తీసుకొస్తాను. ఇక్కడే తిందువుగాని. నీకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించే అదృష్టం మాకెలాగూ లేకుండా పోయింది. నువ్వు మా మనిషివి అని తెలిసినా కూడా ఇన్ని రోజులు నిజాన్ని చెప్పకుండా ఈ ఇంట్లోనే నువ్వు పరాయిదాన్లా బతికావు. మేం కూడా నీతో అలాగే ప్రవర్తించాం. కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటి మనవరాలివి. అందరి ముందు గర్వంగా ధైర్యంగా చెప్పే పరిస్థితి కూడా వచ్చింది. మీ తాతయ్య నీ మీద ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు. ఆ విషయం నీకు తెలుసు కదా. మరి నువ్వు ఆకలితో ఉంటే ఆయన నేను ఇద్దరం తట్టుకోలేము. తిను వర్ష. తిను వర్ష, మీ నానమ్మ ప్రేమతో తినిపిస్తున్న విషపు భోజనం తిను. ఇదే నీకు ఆఖరి ముద్ద అవుతుంది. ఏ అక్కా చెల్లెలు కలవాలని ఎన్నాళ్ళు పాటుపడ్డారో ఆ అక్కా చెల్లెళ్ళు ఇంట్లో కలవకపోయినా చచ్చాక స్వర్గంలో కలుసుకుంటారు. తిను.
నన్ను క్షమించు వర్ష. నిన్ను ఎన్ని మాటలు అన్నాను, మానసికంగా ఎంతో చిత్రవద చేశాను. కాని నువ్వవేమీ పట్టించుకోకుండా నా మీద అనురాగాన్నే చూపించావు. నేను చేసిన పాపాలకి నన్నెవ్వరూ క్షమించరు, కాని ఒక్కరు క్షమిస్తారు. అది నువ్వే వర్ష. ఇప్పుడు నీ ముందుకొచ్చి నాకన్ని నిజాలు తెలిసిపోయాయి, నువ్వే నా చెల్లెలివని చెప్తే అక్కడ అందరూ సంతోషిస్తారు. కాని నువ్వు మాత్రం నన్ను వంశీని కలపాలనే చూస్తావు. అలా జరగకూడదు. నేనున్నంత వరకు నువ్వు నీ ప్రేమను గెలుచుకోవు. మా పెళ్లి నిలబెట్టాలనే చూస్తావు. నీ మీద పంతంతో తాళి కట్టించుకున్నానే గాని వంశీ మీద ప్రేమతో కాదు అని నీకు తెలుసు. అయినా సరే నువ్వు నన్ను వంశీని కలపాలనే చూసావు. అలా జరగకూడదు. నీ ప్రేమ గెలవాలి. నిన్ను మనసారా ప్రేమించిన వంశీ జీవితంలో నువ్వే ఉండాలి. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అలా అవన్నీ జరగాలంటే నేను శాశ్వతంగా దూరమైపోవాలి. నేను నీకు చేసిన అన్యాయానికి ఇదే సరైన పరిష్కారం. నేను ఎప్పటికీ లేనన్న నిజం తెలిస్తే నువ్వు ఇప్పుడు బాధపడినా భవిష్యత్తులో వంశీతో సుఖంగా ఉంటావు. తాతయ్య నానిని నువ్వు బాగా చూసుకుంటావు. మీరందరూ ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. ఎన్నాళ్ళు నా వల్ల మీరు పడ్డ బాధలు చాలు. ఇక మీదట మీకు సంతోషం తప్ప నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదు. ఈ కార్ ఇక్కడుందేంటండి? నేనే రిపేర్ చేయించి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానమ్మా. ఇప్పుడే కారు తీసుకొచ్చి ఇచ్చారు. తినమ్మా. ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటి? ఇందా ఈ ముద్ద తిను. నా మాట కాదనకమ్మా. తినమ్మా. ఏంటి పూర్ణ? చూడండి, సమంత వెళ్ళిపోయింది కదా, ఇదంతా తన వల్లే జరిగిందని బాధపడుతూ కూర్చుంది. అన్నం తినమని నేనెంత బతిమాలుతున్నా తినడం లేదండి. నీ తప్పేం లేదు కదమ్మా. నీ మీద కోపంతో సమంత వెళ్ళిపోతే నువ్వెందుకు బాధపడుతున్నావు? తప్పకుండా తను తిరిగి వస్తుంది. తాతయ్య, ఇన్ని రోజులు నేను అక్క గురించి ఆలోచించాను. మీరంతా నా వాళ్ళే అన్న నిజం నాకు ఎప్పుడో తెలిసినా సరే నేను ఎందుకు మౌనంగా ఉన్నది? అక్క ఎంతగానో ఇష్టపడ్డా వంశీని అక్కని కలపాలనే కదా. అది జరిగిన తర్వాతే నేనే మీ మనవరాల్ని అని మీతో చెప్పాలి అనుకున్నాను. నిజమేనమ్మా. అందరికీ అన్ని నిజాలు తెలిసినా ఎవ్వరికీ ఏది తెలియనట్టు అందరం మౌనంగానే ఉన్నాం.
దానికి కారణం నువ్వు చెప్పిందే. వంశీ లేకపోతే సమంత ఏమైపోతుందో అని నేను కూడా భయపడ్డాను. అందుకే నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసినప్పుడు నేనేం ఆపాలనుకోలేదు. జరగాలని కోరుకున్నాను. ఆ పెళ్లి జరిగిపోతే నా మనవరాళ్ళిద్దరూ నా కళ్ల ముందే ఉంటారు, వంశీ సమంత ఒక్కటవుతారని ఒక స్వార్థంతోనే నేను ఆలోచించాను. హలో, నమస్తే సార్, నేను 4th టౌన్ ఎస్ఐని. చెప్పండి ఎస్ఐ గారు. ఇక్కడ లోయలో ఒక కారు పడిపోయింది. కారు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. కానీ నెంబర్ ప్లేట్ బట్టి మేము ఎంక్వైరీ చేస్తే అది మీ కారే అని తెలిసింది. అందులో ఒక అమ్మాయి ఉందని ఇక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి చనిపోయింది సార్. బహుశా ఆమె మీ మనవరాలై ఉంటుంది.